గ్రామంలో గల బీసీ హాస్టల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పేర్కొన్నారు. కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలం కరప గ్రామంలో గల జ్యోతిరావు పూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయంలో 9 లక్షలతో నూతనంగా నిర్మించిన భోజనశాలను ఎమ్మెల్యే పంతం నానాజీ స్థానిక నాయకులు కార్యకర్తలతో కలిసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభోత్సవం చేశారు. అనంతరం గురుకుల పాఠశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా పంతం నానాజీ మాట్లాడుతూ విద్యార్థుల్లో క్రమశిక్షణ లోపించడంపై ప్రిన్సిపల్ రామకృష్ణరావుపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. అనంతరం హాస్టల్లోనే మధ్యాహ్న భోజన పథకాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మండల జనసేన పార్టీ అధ్యక్షులు బండారు మురళి, జనసేన పార్టీ నాయకులు భోగిరెడ్డి కొండలరావు, గంగాధర్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. అట్లాగే విద్యార్థులు క్రమశిక్షణతో ఉండాలి. ఆ క్రమశిక్షణ ఉండడానికి రేపు 23వ తారీఖు అంటున్నారు డేటు, లాస్ట్ వర్కింగ్ డే. ఆ రోజు పేరెంట్స్, విద్యా కమిటీ చైర్మన్ గారు, ప్రిన్సిపల్ గారు అందరూ కలిసి ఒక్కసారి పేరెంట్స్ మీద పెట్టి ఒకరో ఇద్దరు ముగ్గురు అల్లరి చిల్లరగా ఉన్న వ్యక్తుల గురించి ఇక్కడ 300 మంది భవిష్యత్తు మనం పాడు చేయలేం. కాబట్టి అటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నట్టయితే కఠినమైన చర్యలు తీసుకోవచ్చు. పిల్లల మీద కఠినమైన చర్యలు అంటే అనుకోవచ్చు. కానీ ఇక్కడ 300 మంది భవిష్యత్తు పాడైపోతున్నప్పుడు ఖచ్చితంగా అలాంటి అవసరం వచ్చినప్పుడు కొంచెం కఠినమైన చర్యలు తీసుకుని వేరే హాస్పిటల్ అక్కడ చదువుతారు తప్ప టీంల కింద తయారై కాపర్ చేస్తారన్నారు, చెప్తూ ఉన్నారు. అవి కూడా ఎంతవరకు లేదో మన సబ్ ఇన్స్పెక్టర్ గారు కూడా ఒకసారి ఎంకరేజ్ చెప్పి దాన్ని ఒకసారి ఆధ్వర్యంలో కూడా ముందుకెళ్తాం. దీని డెవలప్మెంట్ గురించి అయితే గతంలో మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడే కూడా దీనికి మస్కిటో నెట్స్ చూడడం జరిగింది. మస్కిటో నెట్స్ వేయించిన దజేకో ఫౌండేషన్స్ వారితో ఇప్పుడు 70,000 రూపాయలు ఖర్చు పెట్టి చేయించారు. అట్లాగే ఈరోజు కూడా అనేక మంది ఉన్నారు ముందుకొచ్చి చేయడానికి. అట్లాగే గవర్నమెంట్ కూడా నుంచి కూడా వెళ్ళి కలెక్టర్ గారు దృష్టిలో పెట్టి గవర్నమెంట్ నుంచి కూడా తెచ్చి, ఎందుకంటే ఈ వాతావరణం అయితే అంత గొప్పగా కనపడట్లేదు. యాంబియన్స్ బాగోలేదు హాస్టల్లో. ఆటోమేటిక్గా యాంబియన్స్ బాగుంటుంది, చదువు బాగుంటుంది, ఆటోమేటిక్గా అన్నీ బాగుంటాయి. ఇప్పుడు యాంబియన్స్ చేయాలి. మంచి టీచర్లు ఉన్నారు. ఈ క్లాసు 10th క్లాస్ 2 సార్లు 100% ఉత్తీర్ణ వచ్చినటువంటి స్కూల్. ఇటువంటి మంచి స్కూల్ని మనం మరింత మంచి స్కూల్గా చేయాలి తప్ప కిందకి తెప్పకూడదని చెప్పి మా ప్రయత్నం.